अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। जय हिंद फ्रेंड्स। ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఆయన గతంలో కూడాను ఒక సింపుల్ బిట్, ఒక ఐ థింక్ 50 సెకండ్స్ బిట్ ఒకటి బాగా వైరల్ అయింది. ప్రతి మసీదు కింద కూడాను మనం శివలింగాలు కనుక వెతుక్కుంటూ పోతే అలా చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడాను ఆయన చెప్తే అప్పటి కూడాను మనం ఆ అంశంపై మనం మాట్లాడటం జరిగింది. ఈ రోజున సంభల్ ఇష్యూ, దాని తర్వాత అజ్మీర్ దర్గా ఇష్యూ, ఈ అంశాలు జరిగిన తర్వాత ఈ రోజున లేటెస్ట్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే పూణేలో జరిగినటువంటి ఇండియా విశ్వగురు, ఇండియా అని ఏ రకంగా విశ్వగురు చేయాలి అని చెప్పేసి, అంటే సూపర్ పవర్ ఏ రకంగా చేయాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తే పూణేలో అక్కడ మాట్లాడినటువంటి మాటలు, మందిర్ మస్జిద్ వివాదం ఏమాత్రం కూడాను ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేకుండా, ఎటువంటి రాజకీయ డైవర్షన్స్ లేకుండా, నేను ఈ రెండు పదాలను ఎందుకు ఉపయోగించారనేది పార్లమెంట్లో 48 గంటల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏ అంశంపై అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ అంశాన్ని జోడించి చెప్తున్నాను. ఒకవేళ ఇటువంటి రాజకీయ దురుద్దేశము లేకపోతే రాజకీయ పొలిటికల్ డైవర్షన్ లేకుండా కనుక మనస్ఫూర్తిగా నిజమైన మనసుతో కనుక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ స్టేట్మెంట్ని కనుక ఇచ్చుంటే కనుక మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మనస్ఫూర్తిగా మీ యొక్క ఈ స్టేట్మెంట్ని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. అందులో ఏమాత్రం కూడాను అస్యోక్తి లేదు. ఈరోజు సంభల్, దాని తర్వాత అజ్మీర్, దాని తర్వాత మీకు అనేకమైనటువంటి వివాదాలు, ఒక వివాదం కాదు, రెండు వివాదాలు కాదు, అంటే ఇంకా ఇది ఈ దేశం కేవలం హిందూ ముస్లిం మందిర్ మస్జిద్ ఇదే రకంగా కనుక వెళ్తే కనుక ఏ రకంగా మనం విశ్వగురు, ఏ రకంగా మనం పొలిటికల్ మొత్తం సూపర్ పవర్ కాగలము అని చెప్పేసి అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడాను మేము మీరు చెప్పినటువంటి మాటలకి నేను చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ మీరు చెప్పినటువంటి మాట రెండు కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, మీరు ఎంత విద్వేషాన్ని ఈ రోజున సమాజంలో పెంచిపోసిందంటే ఈ రోజున ఎవరు కూడాను మీ మాట విన్నటువంటి పరిస్థితిలోకైనా అయి ఉండాలి. లేదంటే కనుక రెండో అంశంలో ఏదైతే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ మీరు ద్వంద్వ నీతి, అంటే డబుల్ స్టాండర్డ్స్ అయినా కానీ ఇచ్చి ఉండాలని చెప్పేసి అప్పుడు చెప్పాము. కానీ ఈ రోజున మరలా మీరు ఈ స్టేట్మెంట్ని రిపీట్ చేశారంటే ఖచ్చితంగా దీన్ని స్వాగతించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. జీడిపి ఎక్కడ ఉంది, మా యొక్క పరిస్థితులు ఎక్కడున్నాయి, యువతకి ఉపాధి ఎక్కడ ఉంది, యువత ఈ రోజున ఉపాధి అవకాశాల కోసం వారు గల్లీ కూడాను తిరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ రోజున కేవలం మందిర్ మస్జిద్ లేకపోతే హిందూ ముస్లిం అని చెప్పేసి మాట్లాడుకుంటూ కనుక పోతే కనుక మేము వరల్డ్ సూపర్ పవర్ కావటం అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇటువంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఇప్పటికైనా కానీ ఈ అంశంపై ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి, లేదంటే కనుక ఇది ఎటువైపుకి దారి తీస్తుందో మేము అందరికీ కూడా తెలుసు. సుప్రీంకోర్టు కూడాను ఈ మధ్యలో చాలా మంచి జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. కాబట్టి ఏదైతే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలు మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మనస్ఫూర్తిగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.